హాయ్ వెల్కమ్ టు క్రంచ్ మీడియా. ఇప్పుడు మనం ఈ ఏడాది విడుదలై బాగా ఇంపాక్ట్ క్రియేట్ చేసిన టాప్ 5 మూవీస్ గురించి మాట్లాడుకుందాం. మీకు అనిపించిన టాప్ 5 మూవీస్ ఏంటో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మెగాస్టార్ సినిమా అన్నిటికన్నా మొదటి ప్లేస్లో ఉంది వాల్తేరు వీరయ్య. ఈ సినిమా 13 జనవరి సంక్రాంతిన విడుదలై 236 కోట్లు కలెక్ట్ చేసింది. 140 కోట్లతో ఈ సినిమా తీశారు మైత్రి మూవీస్. సో దాదాపు 100 కోట్లు ఈ సినిమా లాభాలు గడించింది. అలాగే బాబీ కొల్లి డైరెక్ట్ చేసిన ఈ సినిమా చిరు ఫ్యాన్స్కి బాగా నచ్చేసింది. ఇక మాస్ మహారాజా రవితేజ చిరు తమ్ముడిగా 25 సంవత్సరాల తర్వాత చేశాడు. మొదట అన్నయ్య సినిమాలో మెగాస్టార్తో నటించాడు రవితేజ. ఈ విషయం ఫ్యాన్స్కి అందరికీ తెలిసిన విషయమే. వాల్తేరు వీరయ్య సినిమాకి ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అయ్యాడు మాస్ మహారాజా. ఈ సినిమాలో మాస్ లుక్లో చిరంజీవి తన ఫ్యాన్స్ని బాగా ఎంటర్టైన్ చేశారు. బ్లాక్ బస్టర్ అయింది. అటు చిరంజీవి ఫ్యాన్స్తో పాటు అందరు ప్రేక్షకుల్ని కూడా చాలా బాగా ఆకట్టుకుంది. ఇక రెండో సినిమా వీరసింహారెడ్డి. బాలకృష్ణ సినిమా అంటే ఇలానే ఉండాలి అన్నట్టుగా ఆల్ ఎలిమెంట్స్ ఉండేలాగా తీర్చిదిద్దారు ఈ సినిమాని. అలాగే మరోసారి ప్రూవ్ చేసుకుంది ఈ సినిమా. ఈ సినిమా తీసింది కూడా మైత్రి మూవీ మేకర్సే కావడం మరో విశేషం. ఒక్కరోజు తేడాలో సంక్రాంతి పండగకి వాల్తేరు వీరయ్య కన్నా ముందు ఈ సినిమా రిలీజ్ చేశారు మైత్రి మూవీ మేకర్స్. 133 కోట్ల కలెక్షన్స్ సాధించింది. అలాగే ఫస్ట్ టైం బాలయ్య బాబు కెరియర్లో హయ్యెస్ట్ కలెక్టెడ్ మూవీ అయింది వీరసింహారెడ్డి. ఇది అలాగే మూడో సినిమా దసరా. నానిని పాన్ ఇండియన్ స్టార్గా చేసిన సూపర్ హిట్ సినిమా ఇది. డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాతో విజువల్ షాక్ ఇచ్చాడు. వెర్సటైల్ మూవీకి ఒక ప్రాణం పోశాడు. అలాగే ఈ సినిమా నాని కెరియర్లోనే బెస్ట్ కలెక్షన్స్ కూడా అందుకుంది. అలాగే కీర్తి సురేష్ ఫస్ట్ టైం కంప్లీట్ మాస్ అపీరెన్స్లో కనిపిస్తుంది. నాని అయితే వితౌట్ మేకప్ త్రూ అవుట్ ఫిల్మ్లో కనిపిస్తాడు ఈ సినిమాలో. ఈ సినిమా నాని ఫ్యాన్స్ని మాత్రమే కాదు ప్రేక్షకుల్ని కూడా వావ్ అనిపించేలా చేసింది జస్ట్ బికాజ్ ఆఫ్ ది నేరేషన్ అండ్ స్క్రీన్ ప్లే. సో ఈ సినిమా అలా హిట్ అయిపోయింది అండ్ ఇట్స్ ఎ డైరెక్టర్స్ మూవీ. ఇంకా మాట్లాడుకోవాలంటే రంగమార్తాండ క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తీసిన సినిమా. ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం వండర్ఫుల్ ఆర్టిస్టులు. ఇలా ఈ సంగతి అందరికీ తెలిసిందే. కానీ వీళ్ళు బాగా నటిస్తారు అని తెలిసేలా మరోసారి ప్రూవ్ చేయడానికి కృష్ణవంశీ ఈ సినిమా తీసినట్టు ఉంటుంది. రంగస్థల నటుల లైఫ్ డ్రామాతో పాటు మామూలు మనుషుల స్వార్థం ఎలా ఉంటుందో, కుటుంబంలో ఆస్తుల కోసం ఎలా గొడవలు జరుగుతాయో, ముసలి తల్లిదండ్రులను పిల్లలు ఎలా చూస్తున్నారు ఈ మధ్యకాలంలో లాంటి చేదు నిజాలని సెల్యులాయిడ్పై చూపించేసి లైఫ్ అంటే ఏంటో పచ్చిగా చూపించేశాడు రంగమార్తాండ సినిమాలో క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ. ఈ సినిమా కూడా ప్రేక్షకుల్ని బాగానే ఆకట్టుకుంది. ఓటీటీలో కూడా బాగానే రన్ అవుతుంది. ఇక విరూపాక్ష సినిమా సాయి ధరమ్ తేజ్ టాప్ 5లో ఉంది. ఈ సినిమా ది బెస్ట్ అవుట్పుట్ మూవీస్లో సాయి ధరమ్ తేజ్కి ఇదొకటి. కార్తీక్ దండు ఈ సినిమాకి ప్రాణం పోశాడు డైరెక్టర్గా. అయితే ఒక మైనస్ పాయింట్ ఉంది ఈ సినిమాలో. అదేంటంటే ఈ సినిమాలో మూఢనమ్మకాలు బాగా బూస్టప్ అయ్యాయి. సామాన్య ప్రజలకు చేతబడి లాంటివి ఉన్నాయని చాలా క్లారిటీగా సుస్పష్టంగా చెప్పేసినట్టుంటుంది ఈ సినిమా స్టోరీ టేకింగ్ విజువల్స్ పరంగా నెక్స్ట్ లెవెల్. సాయి ధరమ్ యాక్సిడెంట్ తర్వాత చేసిన ఈ మూవీ మాత్రం కలెక్షన్స్లో దుమ్ము రేగొట్టేసింది. సో ఇవి నేను అనుకున్న టాప్ 5 మూవీస్ క్రంచ్ మీడియా తరఫున. అలాగే మీకు ఇంకేమైనా టాప్ 5 మూవీస్లో ఈ మూవీస్ ఉంటే బాగుంటుందని అనిపిస్తే కింద ఉన్న కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.